అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాముడు మాంసం తినడం అనే విషయంపై చర్చించుకుందాం. ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడా లేదా అన్న విషయం ఇక్కడ చెప్పడం లేదు. అసలు రాముడు మాంసం తినచ్చా లేదా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సరే, లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. రాముడు మాంసం తినకూడదు అన్న నియమం ఏదైనా ఉందా, లేక అతను ఎవరికైనా అలా మాటిచ్చాడా? ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొందరు మాంసాహారం అపవిత్రమైనదని, అది అహింసను ప్రేరేపిస్తుందని, రాముడు అలాంటివాడు కాదు, అతడు మాంసం తినడు అని వాదిస్తుంటారు. మరికొందరు అతను క్షత్రియుడు కాబట్టి మాంసం తింటాడు, కాని అరణ్యవాసంలో అతను మాంసం తినకూడదు అని అతనికి షరతు ఉంది. కైకేయి వరాల ప్రకారం రాముడు మాంసం తినకూడదు అని చెప్తుంటారు. సరే, ఇప్పుడు కైకేయి ఏమని వరం కోరుకుందో చూద్దాం. కైకేయి దశరథుని అడిగిన వరాల గురించి అయోధ్యకాండ 11వ అధ్యాయంలో 26-27 శ్లోకాలలో ఉంది. నవప్చ వర్షాణి దండకారణ్యమాశ్రితః చీరాజిన జటాధారీ రామో భవతు తాపసః భరతో భజతామద్య యౌవరాజ్యమకంటకం. అంటే 9 మరియు 5 సంవత్సరాలు దండకారణ్యాన్ని ఆశ్రయించెడివాడై, చీరలు, జింకచర్మం, జటాజూటం ధరించినవాడై తాపసీ కావలెను రాముడు. భరతుడు ఇప్పుడే అడ్డంకురునేని యువరాజ్యాన్ని అనుభవించుగాక అని. అదే అధ్యాయంలో 28వ శ్లోకం గమనిస్తే, ఏషమే పరమః కామో దత్తమేవ వరం వృణే అద్య చైవ హి పశ్యయేయం ప్రయాంతం రాఘవం వనం. అంటే, ఈ నాకు తప్పక ఇవ్వబడిన అత్యున్నతమైన కోరికను, వరాన్ని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజే ఖచ్చితంగా రాముణ్ణి అడవికి ప్రయాణం చేయించడాన్ని చూడాలనుకుంటున్నాను అని. ఇక్కడ ఎక్కడా కూడా రాముడు మాంసం తినకూడదు అని కైకేయి దశరథుణ్ణి కోరుకోలేదు. సరే, ఒకవేళ తన వరాల గురించి కైకేయి రామునితో చెప్పేటప్పుడు ఏమైనా చెప్పిందేమో చూద్దాం. అయోధ్యకాండ 18వ అధ్యాయంలో 33, 34, 35 శ్లోకాల తాత్పర్యం చూస్తే, అక్కడ నాకు యాచించబడ్డాయి: రాజా, భరతుని అభిషేకం, ఇక నీ దండకారణ్య ప్రవేశం. నిశ్చయంగా ఇప్పుడే రామా, నీవు నీ తండ్రిని సత్యప్రతిజ్ఞుడిగా నిలబెట్టాలని కోరుకుంటే, ఓ నరశ్రేష్ఠుడా, నా ఈ మాటను వినుము. ఎలాగైతే ప్రతిస్పందించాలో, అనగా ఆచరించాలో, దానిద్వారా తండ్రి ప్రతిష్టకు చేరువగుము. నీ ద్వారా 9 మరియు 5 సంవత్సరాలు అరణ్యం ప్రవేశమవ్వాల్సి ఉంది. ఇక్కడ కూడా మాంసాహారం గురించిన ప్రస్తావన లేదు. రాముడు కూడా కైకేయితో 19వ అధ్యాయం 2వ శ్లోకంలో, అలాగే వెళ్తానుగాక, జటాజినధారినై రాజు ప్రతిజ్ఞకి కట్టుబడుతూ ఇక్కడి నుండి నివసించుటకు అరణ్యం అని చెప్పి వెళ్లాడు. ఇక్కడ వరకు పరిశీలిస్తే అతనికి ఎటువంటి షరతులూ లేవు అని అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపే చోటుకు వెళదాం. అదే రాముడు కౌసల్యకు మాట ఇచ్చాడు అని అందరూ చెప్పే సంఘటన. ఒకసారి దాన్ని పరిశీలించి చూద్దాం. 20వ అధ్యాయం 27వ శ్లోకం నుండి 31వ శ్లోకం వరకు రాముడు కౌసల్యతో ఇలా పలికాడు: ఓ దేవి, నీవు నిజంగా సమీపించియున్న ఒక గొప్ప ఆపదను తెలుసుకోలేకున్నావు. అది నీకు, సీతకు మరియు లక్ష్మణునికి దుఃఖకరమైనది. నేను స్వయంగా దండకారణ్యానికి వెళ్లబోవుచున్నాను. ఈ ఆసనం నాకెందుకు? దర్భాసనం పొందవలసిన ఆ కాలం నన్ను సమీపించినది. తేనె, వేర్లు, ఫలములతో జీవించుచు మునివలే మాంసాహారాన్ని విడిచి 14 సంవత్సరాలు జనశూన్యమైన అరణ్యంలో నివసించబోతున్నాను. మహారాజు భరతునికి రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు, నాకు తిరిగి తాపసిలా దండకారణ్యంలో ప్రవాసం కలిగిస్తున్నాడు. అరణ్యానికి సంబంధించిన వస్తువులను వినియోగించుకుంటూ మరియు ఫలమూలాలతో జీవనాన్ని గడుపుతూ ఆ 6 మరియు 8 సంవత్సరాలు జనశూన్యమైన అరణ్యంలో నివసించబోతున్నాను. ఇక్కడ మునివలే మాంసాహారాన్ని విడిచి నివసించబోతున్నాను అనే మాటను పట్టుకొని రాముడు కౌసల్యకు మాట ఇచ్చాడు అని అర్థం చేసుకుంటున్నారు. కాని అక్కడ సందర్భాన్ని గమనిస్తే మనకు సరిగ్గా అర్థమవుతుంది. అక్కడ ఆమె విలువైన ఆసనం మీద కూర్చొని షట్శోభితమైన ఆహారాన్ని తినమంటుంటే, నాకీ భోగాలన్నీ ఎందుకు, అరణ్యానికి వెళ్ళి పళ్ళూ దుంపలు తినేవాడికి ఇకపై నేను అలాగే కదా ఉండబోతున్నాను అని చెప్పే సందర్భమది.
నీకు ఆ విషయం తెలియక నన్నింకా ఒక రాజకుమారుడిలాగే భావిస్తున్నావు. కాని నేను నిజానికి ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఒక మునిలా అరణ్యంలో ఉండబోతున్నాను అని వివరించడమే ఆయన ఉద్దేశం. అంటే ఇకపై అరణ్యంలో రాజభోగాలు ఉండవుగా. అక్కడ దొరికే పళ్ళు వేర్లతోటే నేను 14 ఏళ్లు గడపాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంతమాత్రాన ఒకవేళ అక్కడ మాంసం దొరికినా తినకూడదు అని కాదు కదా. ఇతను అలా గడపాల్సి వస్తుంది అని ఊహించి చెప్తున్నాడంతే. ఖచ్చితంగా అలాగే ఉంటానని ఏమీ మాటివ్వడం లేదు. లేదా అతను అలాగే జీవించాలి అన్న షరతు కూడా ఏమీ లేదు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా రాముడు నేను మాంసం తినను అని మాటివ్వడం లేదు. అరణ్యంలో మాంసం దొరకడం కష్టం కాబట్టి కేవలం ఒక మునిలాగా తేనె పళ్ళు మాత్రమే తిని బ్రతకాల్సి వస్తుంది అని వివరిస్తున్నాడు. ఇది కలగబోయే కష్టాలను ముందుగానే ఊహించి చెప్తున్న సందర్భమే కాని అది తల్లికి వాగ్దానం చేస్తున్న సందర్భం కాదు. ఆ తర్వాత రాముడు సీత దగ్గరకు వెళ్ళి అరణ్యవాసం గురించి చెప్పినప్పుడు సీత నేను కూడా వస్తాను అని బ్రతిమిలాడే సందర్భంలో 27వ అధ్యాయం 15వ శ్లోకంలో ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయా. అంటే నిత్యము ఫలమూలాలను తినేదానినవుతాను, ఎటువంటి సంశయమూ లేదు, నీకు దుఃఖం కలిగించను, నీతో కలిసి నివసిస్తూ అని చెప్తుంది. కొంతమంది దీన్ని చూపించి కూడా సీత అలా ఎందుకు మాట్లాడుతుంది, రాముడు మాంసం తినకూడదు అని నియమం ఉండబట్టే కదా అని అర్థం చేసుకుంటారు. మీరు దీన్ని సరిగా గమనిస్తే ఇంతకుముందు రాముడు సీతతో ఎప్పుడూ కూడా నేను అరణ్యంలో దుంపలు వేరులే తినాలి, మాంసం తినకూడదు అని చెప్పిన ప్రస్తావన ఉండదు. కాని సీత ఇలా మాట్లాడడానికి కారణం ఏమైయుండొచ్చు? ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. అరణ్యంలో ఇటువంటి సుఖాలు దొరకవు అనే సీతను రాముడు వద్దంటున్నాడు అని సీత నాకలాంటి సుఖాలు ఏమీ వద్దు, నేను కూడా వాటికి దూరంగానే ఉంటాను అన్నట్లుగా చెప్తున్నట్టు. అంటే ఎవరైనా సరే సాధారణంగా అడవిలో ఫలమూలాలు మాత్రమే దొరుకుతాయి, అక్కడ వాటిని మాత్రమే తిని బ్రతకాలి అన్న భావనతోటే మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాని రాముడు మాంసం తినకూడదు అన్న భావన కనిపించదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే నాకు మా పెద్దలు పెళ్లి చేయబోతున్నారు, ఇకపై నేను ఒక బానిస బ్రతుకు జీవించబోతున్నాను అని చెప్పుకుంటూ నా ఫ్రెండ్ దగ్గర ఏడ్చాననుకోండి, దాని అర్థం నేను నా ఫ్రెండ్కి పెళ్లైన తర్వాత బానిసగా బ్రతుకుతాను అని మాట ఇస్తున్నట్లవుతుందా? అవ్వదు కదా. రాముడు కూడా అడవిలో ఒక మునిలా జీవించాల్సి వస్తుంది అని ఊహించుకుని బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి రాముడు మాంసం తినకూడదు, తింటే మాట తప్పినవాడవుతాడు అంటూ కల్పించుకుని రాముణ్ణి శాకాహారిగా చూపించాలని ప్రయత్నించేవారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. రామాయణం చదివేటప్పుడు అక్కడ కనిపించే మాటలు మాత్రమే కాదు, ఆ సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ముందు వెనుక ఉన్న అన్ని శ్లోకాలు చదివినప్పుడే సరైన నిర్ధారణకు రాగలం. మీరు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.